స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లోని ఒక సీన్ మార్వెల్ ఫ్యాన్స్ అందరినీ కన్ఫ్యూజన్ లో పడేసింది. అందరూ అది నార్మల్ హల్క్ అనుకుంటున్నారు, కానీ ట్రైలర్ ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనలైజ్ చేసిన తర్వాత ఒక షాకింగ్ డీటెయిల్ బయటికి వచ్చింది. అది గ్రీన్ హల్క్ కాదు, గ్రే హల్క్ అయ్యే ఛాన్స్ ఉందని థౌసండ్స్ ఆఫ్ మార్వెల్ ఫ్యాన్స్ డిస్కస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అసలైన క్వశ్చన్ ఏంటి? గ్రే హల్క్ ఎవరు? గ్రీన్ హల్క్ కన్నా డిఫరెంటా, లేదా బ్రూస్ బ్యానర్ లైఫ్ లో జరిగిన ఒక డార్క్ సీక్రెటా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుసుకోవాలంటే మన జర్నీలో 60 years బ్యాక్ మార్వెల్ కామిక్స్ దగ్గరికి వెళ్ళాలి. వెల్కమ్ టు ఏబీ డికోడెడ్. ఎవ్రీ స్టోరీ హ్యాస్ ఎ సీక్రెట్, ఐ విల్ డీకోడ్ ఇట్. బ్రూస్ బ్యానర్ మార్వెల్ యూనివర్స్ లో మోస్ట్ ఇంటెలిజెంట్ సైంటిస్ట్ లో ఒకడు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో జీనియస్, కామ్ పర్సనాలిటీ, సింపుల్ లైఫ్. కానీ బయట కనిపించేది బ్రూస్ బ్యానర్, లోపల కంప్లీట్ గా డిఫరెంట్ పర్సన్. కామిక్స్ ప్రకారం బ్రూస్ బ్యానర్ చైల్డ్హుడ్ హ్యాపీగా లేదు. బ్రూస్ యొక్క ఫాదర్ బ్రియాన్ బ్యానర్ యాంగర్ ప్రాబ్లమ్స్ ఉన్న సైంటిస్ట్. చిన్న ఏజ్ నుంచి బ్రూస్ ఫియర్, లోన్లీనెస్, ఎమోషనల్ ట్రామా మధ్య పెరిగాడు. ఈ ట్రామా వల్లనే బ్రూస్ ఎమోషన్స్ ని సపోర్ట్ చేయడం నేర్చుకున్నాడు. బయట సైలెంట్ గా ఉండడం, లోపల ఎమోషనల్ వాల్కెనో నిరంతరం రగులుతూనే ఉంటుంది. బ్రూస్ కి సైన్స్ అంటే అబ్సెషన్, ఎందుకంటే సైన్స్ ద్వారా లైఫ్ ని కంట్రోల్ చేయొచ్చు అని నమ్ముతాడు. కానీ అదే సైన్స్ ఒక రోజు తనని, తన లైఫ్ ని మార్చేస్తుందని బ్రూస్ తెలుసుకోలేకపోయాడు. గామా బాంబ్. యుఎస్ మిలిటరీ కోసం బ్రూస్ బ్యానర్ ఒక పవర్ఫుల్ గామా బాంబ్ ని డెవలప్ చేస్తున్నాడు. డ్యూరింగ్ ద టెస్ట్ డే బాంబ్ ఎక్స్ప్లోడ్ అవ్వడానికి సెకండ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. బ్రూస్ అప్పుడు ఒక యంగ్ బాయ్ ని ఆ టెస్ట్ ఏరియాలో ఉండడాన్ని గమనించి తనని కాపాడడానికి వెళ్లి ఆ యంగ్ బాయ్ రిక్ ని కాపాడతాడు. బట్ బ్రూస్ మాత్రం గామా బాంబ్ రేడియేషన్స్ కి డైరెక్ట్ ఎక్స్పోజ్ అవుతాడు. అందరూ బ్రూస్ చనిపోయాడు కావచ్చని అనుకుంటారు, కానీ అదే ఎక్స్ప్లోషన్ మార్వెల్ హిస్టరీలో స్ట్రాంగెస్ట్ క్రియేషన్ ని క్రియేట్ చేసింది. తర్వాత ఆ ఎక్స్ప్లోషన్ వలన బ్రూస్ బాడీలో చేంజెస్ మొదలవుతాయి. తన బాడీలోని బోన్స్ క్రాక్ అవుతూ ఉంటాయి. ఆ నొప్పి భరించడం చాలా దారుణం. మజిల్స్ గ్రోత్ అవుతున్నాయి, ఐస్ చేంజ్ అయ్యాయి. ప్రపంచానికి అద్భుతం చూపెడదాం అనుకున్న బ్రూసే ప్రపంచానికి ఒక బిగ్గెస్ట్ మాస్టర్ గా మారిపోయాడు. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? మార్వెల్ కామిక్స్ లో ఫస్ట్ హల్క్ గ్రీన్ కాదు, గ్రే. అవును, మార్వెల్ హిస్టరీలో ఫస్ట్ హల్క్ కాపీ గ్రే. ఓకే, కానీ గ్రే హల్క్ ఎందుకు గ్రీన్ హల్క్ అయ్యాడు? నెక్స్ట్ వీడియోలో మిగతా అంతా మాట్లాడుకుందాం, సొల్లేసుకుందాం. ప్రజెంట్ అయితే బాయ్ అండ్ గుడ్ నైట్.